హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మా అబ్బాయి రూమ్ చూసారా ఎంత నీట్గా ఉందో కదా. బట్ ఇంతకు ముందు అయితే చాలా మెస్సీగా ఉండేదన్నమాట. సో ఈరోజే డీమార్ట్కి వెళ్ళి కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే కొనుక్కొని వచ్చాను. అంటే ఒక థింగ్స్ తీసామంటే దానికి పెట్టడానికి దానికనేసి ఒక ప్లేస్, డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటే రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. లేదంటే ఇలా 10 సార్లు చేసినా కూడా మెస్సీగానే ఉంటుంది. సో వీక్లీ 2 టైమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేవాళ్ళం అన్నమాట ఇద్దరము. బుక్స్ ఒక దగ్గర, టాయ్స్ ఒక దగ్గర. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి చాలా మెస్సీగా ఎలా ఉందో చూడండి, ఇలా అయిపోయేది. సో అందుకే ఈరోజు తెచ్చుకున్నాము. మా పిల్లోనితోనే అంతా చేపిస్తానన్నమాట. ఎప్పుడు కూడా అంతే. తన రూమ్ క్లీన్ చేసేటప్పుడు తనకు ఐడియా ఉండాలి కదా, ఏదన్నా థింగ్స్ తీసుకోవాలన్నా లేదా బుక్స్, కలర్ పెన్సిల్స్ ఏది తీసుకోవాలన్నా తనకు నీట్గా తెలవాలి. కాబట్టి నేను తనతోనే చేపిస్తాను. నేను మంచిగా హెల్ప్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయో, అన్ని స్క్రూలు తీసి 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 పెట్టేస్తాడనమాట. ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి ఇది ఒక ఫ్యాంటసీ లాగా అయిపోయింది. అన్ని బొమ్మలకి స్క్రూలు తీసేయాలి, దాన్ని ఏముంది లోపల అని చెక్ చేయాలి, ఇలా అన్నమాట. అందుకే ఇంకా అవసరం లేని టాయ్స్ని అంతా కూడా ఈ బ్యాగ్లో వేసేద్దామనేసి తీస్తున్నాము. ఫస్ట్ అయితే అంతా సపరేట్ చేస్తున్నాము. ఇంకా ఈ చిన్న చిన్న టాయ్స్ అంతా కూడా కవర్లో వేసి ఇచ్చేదాన్ని. బట్ ఎన్ని రకాలుగా చేసినా కూడా అది కరెక్ట్గా ఉండేది కాదు. అందుకు ఫైనల్గా ఇప్పుడైతే మొత్తం నీట్ చేసేస్తున్నాం మళ్ళీ, మొత్తం పేషెన్స్గా. సో ఈ బాక్స్లో వచ్చేసి ఈ టాయ్స్, కార్సు, ఈ చిన్న చిన్న బ్లాక్స్ ఇలాంటివన్నీ పెట్టేసుకుందాము అని అంతా ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా స్క్రూలు తీసేసిండేదాన్నంతా పెట్టుకోవద్దు, ఇంకా యూస్ లేదు అవంతా అనేసి దాన్నైతే ఆ బ్యాగ్లో వేసేసాము. ఇప్పుడు మంచిగా ఏ టాయ్స్ ఉందో అది మాత్రమే పెడుతున్నాను అనమాట. సో ఇంతకుముందు చూసారు కదా, ఆ టబ్బు నిండుగా ఉండేది, ఆ పర్పుల్ టబ్బు నిండుగా టాయ్సే నిండుకొని ఉండేది. అంటే అవసరం లేనిది, స్క్రూలు తీసేసిండేది, పగిలిపోయింది అన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు బాగా మంచిగా నీట్గా ఉండేది, యూజ్ అయ్యేది దీన్ని మాత్రమే పెడుతున్నాం అనమాట. అండ్ ఇంకా లాస్ట్ ఇయర్ ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు కోలాట డ్యాన్స్ ఉండింది. అప్పుడు నైబర్స్ నుంచి తీసుకున్నాం ఆ స్టిక్స్. బట్ వాళ్ళు నెక్స్ట్ తనే ఆడుకొని అని చెప్పారు. ఇంకా మా ఓన్ దగ్గరే ఉండిపోయింది. అండ్ ఇంకా ఈ చిన్న చిన్న టాయ్స్ని అంతా కూడా ఇలా కవర్లో ప్యాక్ చేసేసాము. యాక్చువల్గా దాన్ని కూడా ఒక బాక్స్లో వేసి పెడితే బాగుంటుంది. బట్ ఎన్ని బాక్స్లు, ఇప్పుడు ప్రస్తుతానికి కవర్లో వేసి పెడదాము అనేసి కవర్లోనే వేసి పెట్టేశాము. సో డీమార్ట్కి వెళ్ళి తీసుకుని వచ్చే లోపలే 12:30 అయిపోయింది. మేము 11కి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. మేము నడుచుకునే వెళ్తాము, దగ్గరే డీమార్ట్ కూడా. అందుకే ఇంకా తీసుకుని వచ్చే లోపల 12:30 పైనే అయిపోయింది. ఇంకా కొంచెం మా వాడు తిని రిలాక్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. ఒక 4:30కి పైనే అయిపోయింది అంతా ఆర్గనైజ్ అయ్యే లోపల. అండ్ దీనంతా కూడా అసెంబుల్ చేయిస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటివన్నీ తనకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, అసెంబుల్ చేసేది, ఇలా అన్నిటిని సెట్ చేసేదంతా. సో ఇంకా అందుకే నేను జస్ట్ ఇలా అంతా తీసిస్తున్నాను, ఇంకా తనే మొత్తం ఫిట్ చేస్తాడనమాట. సో తన రూమ్ తను క్లీన్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటే నీట్గా పెట్టుకోవాలి అండ్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి అనేది ఒక మైండ్లో ఫిక్స్ అవుతుంది ఇప్పటి నుంచే. ఇప్పుడు చిన్నపిల్లోడు కదా, మళ్ళీ చేసుకుంటాడులే, మళ్ళీ నేర్చుకుంటాడులే అంటే నిజంగానే చెప్తున్నాను, అస్సలు నేర్చుకోరు. చిన్నప్పటి నుంచే అన్నీ నేర్పిస్తేనే వాళ్ళ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మెస్సీగా కనిపిస్తే ఇంకా వాళ్ళే రెచ్చి ఇక్కడ బాలేదు ఇది అనేసి నీట్ చేసుకునేనంత డెవలప్ అవుతారన్నమాట. ఇది నా ఒపీనియను. నేను ఎప్పుడు కూడా అంతే. తన దగ్గరే అంతా చేయిస్తానన్నమాట మా పిల్లోని దగ్గర. తను కూడా చేయడానికి బాగా ఇష్టపడతాడు, చాలా ఓపికగానే చేస్తాడు. అండ్ ఇంకా ఈ కలర్స్ వచ్చేసి నాకు నచ్చినట్టే పెట్టుకుంటాను, వాళ్ళు చెప్పినట్టు వద్దు అని చెప్పాడు. ఇంకా నువ్వు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి, మిస్ చేయకుండా పెట్టుకోవాలి, కాబట్టి నీకు ఎట్లా నచ్చుతుందో అట్లానే పెట్టుకో అని చెప్పాను. ఇంకా తనైతే ఇలా ప్రిఫర్ చేసుకున్నాడు, తన కలర్స్ ఇలా సెట్ చేసుకోవాలనేసి. ఇంకా స్కూల్లో వచ్చేసరికి ఎప్పుడూ కూడా బుక్స్లో ఉండేదే నేర్పిస్తారు కదా, ఇంకా పర్సనల్గా మనం ఎన్నో నేర్పించాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ క్లీనింగ్ కూడా అంతే. మా వాడైతే కుకింగ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నేను ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ చేస్తూ ఉంటాను కదా, స్నాక్స్ అలాంటివి, అప్పుడైతే 100% నాతో పాటే ఉంటాడు. ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎలా చేయాలి, ఏం యాడ్ చేయాలి, ఇలా 100 రకాల క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఇంకా చేసేదానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో కుకింగ్లో అయితే బాగా ఇంట్రెస్ట్గానే ఉన్నాడు. ఇంకా ఇలా క్లీనింగ్ చేసుకునేకి, ఇలా అసెంబుల్ చేయడానికి, ఇలాంటి వాటికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. సో చూపించకపోయినా కూడా నేను చూపించేలా, తనకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా నేను
చేయిస్తే ఫ్యూచర్‌లో అన్నిటికి యూజ్ అవుతుంది. సో, ఇక్కడ ఎలా పెడితే బావుంటుందనేసి ఇద్దరు డిస్కస్ చేస్తున్నామనమాట. సో, ఈ 2 టాల్‌గున్నాయి కదా! ఆ 2 పక్క పక్కన ఉండి ఈ బాక్స్ ఈ మిడిల్‌లో ఉంటే బావుంటుందనేసి ఇలాగైతే సెట్ చేసాం ఫైనల్‌గా. చూడ్డానికి బావుంది కదా! అండ్ చూద్దాం ఇంకా ఫ్యూచర్‌లో ఏమేమి చేంజ్ అవుతుందనేసి. ఒక ఫ్రాగ్ అయితే చేశాడు నిన్న. దాన్నే మీకు చూయిస్తున్నాడు. అండ్ అది స్కూల్‌కెళ్ళేటప్పుడు నేర్చుకున్నాడు. అండ్ ఇప్పుడు సడెన్‌గా అలాంటివి చేయాలని గుర్తొచ్చి చేశాడనమాట. అండ్ ఇంకా ఈ డ్రాలో వచ్చేసి అడిషనల్‌గా గిఫ్ట్‌లో వస్తుంది మెయిన్‌గా ఈ క్రేయాన్స్, కలర్ పెన్సిల్లు ఇవన్నీ. సో, అందుకే వాటినంతా ఈ డ్రాల్లో అయితే పెట్టేస్తున్నాము. ఇన్ని అసెంబుల్ చేసేటప్పుడు ఇంకా చాలా స్పేస్ మిగులుతుందిలే, ఏదేదో పెట్టుకోవచ్చు అని అనుకున్నాము. బట్ అంతా ఆర్గనైజ్ చేసే లోపల కరెక్ట్‌గా సరిపోయిందన్నమాట. ఇంకా ఈ లాస్ట్‌లో ఈ క్రేయాన్స్, ఎరేజర్స్ ఇవన్నీ పెట్టేస్తున్నాను కదా! మిగతా 3 డ్రాల్లో కూడా ఇలానే ఏదో ఒకటి ఫిల్ అయిపోయిందన్నమాట. అండ్ పెన్సిల్‌ది లిడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాము. అండ్ ఇంకా ఇవన్నీ కూడా చాలా మెస్సీగా ఉన్నాయన్నమాట. క్రేట్‌లో పెట్టింది దీన్నంతా. సెపరేట్‌గానే డివైడర్ లాగా చేసి పెట్టేదాన్ని. బట్ 1 వీక్ అంటే 3 డేస్ కంటే ఎక్కువ ఉండలేదు. ఇంకా దీనికంతా కూడా రబ్బర్ బ్యాండ్‌లు అయితే వేసేస్తున్నాను. అంటే బల్క్‌గా ఒక బంచ్ లాగా ఉంటుంది. ఈజీగా ఎత్తుకోవచ్చు. మళ్ళీ రబ్బర్ బ్యాండ్ ఏసి ఎత్తిపెట్టేయొచ్చు అనేసి. ఇంకా ఈ లెగో టాయ్స్ అయితే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా! అవంతా ఎక్కడెక్కడ పడతాయి కూడా గుర్తుండదు. మళ్ళీ మిస్ అయిపోతాయి చాలా వరకు. అందుకే దీన్నంతా కూడా ఒక చిన్ని చిన్ని కంటైనర్‌లో వేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా అడిషనల్ పెన్సిల్సు, కలర్ పెన్సిల్సు ఇవన్నీ కూడా ఇలా రబ్బర్ బ్యాండ్‌లో అయితే ఏసి పెట్టేస్తున్నాను. చెప్పాలంటే నేను ఇలాంటి పనులే చేస్తున్నాననమాట. అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ ఏసిచ్చేది, సెపరేట్ చేసిచ్చేది, ఒక చిన్న చిన్న ఐడియాస్ ఇచ్చేది ఇలా. మిగతావన్నీ మా వోడు చేసుకుంటున్నాడు. ఇదన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత అయితే నేను చెత్త తోసేసాననమాట. చాలా టైర్డ్ ఫీల్ అవుతాడు యాక్చువల్‌గా. ఈరోజు షాప్‌కి ఎళ్ళొచ్చినాము అండ్ అట్ ఎ టైమ్ ఇవన్నీ కూడా కంటిన్యూయస్‌గా చేస్తున్నాము. రెస్ట్ ఏం తీసుకోలేదన్నమాట. జస్ట్ ఒక 5, 10 మినిట్స్ రిలాక్స్ అయిపోయి ఇవన్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకా లేట్ అయిందంటే ఈవినింగ్ వాకింగ్‌కెళ్ళలేము. మళ్ళీ ఇంకా బద్ధకంగా వంట చేసుకునేకి కూడా అంత ఫ్రీగా అనిపించదనేసి ఫస్ట్ మనం ఒక 4, 5 అంతా ఇవంతా ఫినిష్ చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నమాట. ఇంకా ఇవన్నీ షార్ప్ చేసి కొన్ని బాగుండేవి చిన్న చిన్న కలర్ పెన్సిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ కవర్‌లో అయితే ఏసేస్తున్నాను. దీన్నంతా కూడా బాక్స్‌లో పెడితే ఇవి సరిపోదన్నమాట లెంతు. అందుకే ఇలా కవర్ దీనికి కూడా రబ్బర్ బ్యాండ్ అయితే ఏసేస్తున్నాను. సో, ఇలా చేసి ఇచ్చేసానంటే నెక్స్ట్ టైమ్ తీసుకుని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ ఏసి నీట్‌గా ఎత్తిపెట్టేస్తాడు. ఇంకా అట్లట్లే మళ్ళీ ఆ డ్రాల్లో పడేసామంటే అవి కూడా ఖచ్చితంగా మెస్సీ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకా ఈ బాక్స్‌లో వచ్చేసి డ్రావర్లు ఉన్నింది కదా! ఆ బాక్స్‌లోనే ఇంకా మిగిలిండే బుక్స్ అంతా కూడా పెట్టేసాము. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని అవసరం లేని టాయ్స్ ఉన్నిందో. ఈ బ్యాగ్‌లో సగం పైనే నిండిపోయింది. అండ్ మా ఓన్ రూమ్ అయితే చూసేద్దామా? ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫిష్‌లంతా కూడా పెట్టుకొని ఉన్నాడు. అండ్ ఈ పక్క కార్నర్‌లో అయితే ఈ బాక్స్‌లో బుక్సు, టాయ్సు అండ్ దీంట్లో ఎక్కువ టాయ్స్. అండ్ ఈ డ్రాల్లో వచ్చేసి తన గాగల్స్, వాచ్ ఇంకా ఇక్కడొచ్చేసి లెగో టాయ్స్ అండ్ వర్డ్ సెర్చ్‌ది క్యూబ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాడు. అండ్ ఇంతకుముందు డ్రాలో వచ్చేసి పెయింట్ ఇలాంటివి పెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చేసి కలర్ పెన్సిల్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాడు. ఇంకా పైన వచ్చేసి కొన్ని స్టోరీ బుక్స్ అండ్ ఈ టెడ్డీ బేర్‌ని అయితే ఇక్కడ పెట్టేశాడు. అండ్ ఇక్కడ లాస్ట్‌లో బట్టలు పెట్టుకున్నాడు. దాని పైన బాల్ పెట్టుకున్నాడు. ఇంక ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా మెస్సీగా ఉంటుందనేసి. అండ్ ఇక్కడ ఒక చిన్న స్నేక్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాము. బెడ్ పక్కలోనే ఒక ట్రక్ లాగా ఉంది కదా! దాంతో అయితే స్టోరీ బుక్స్, క్యాస్టర్ ఆయిల్ పెట్టుకున్నాడు. ఇక్కడ క్యారమ్ బోర్డ్ రీసెంట్‌గా తీసుకున్నాము. దాన్నైతే ఇక్కడ పెట్టేసామనమాట. ఇంకా తన రూమ్‌లోనే వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా కాపర్‌ది ఒక బిందెగా అయితే ఉంది. అంటే క్యాన్ లాగా. దాన్ని హాల్‌లో పెడతాము ఈ సమ్మర్ సీజన్ అయ్యే వరకు అనేసి ప్లాన్ వేసుకున్నాననమాట. అండ్ ఈ స్టూల్ పైన పెడదామనేసి క్లాత్ అయితే పెట్టేశాను. అండ్ ఇదే అనమాట. చాలా రోజులయింది యూజ్ చేసి. రీసెంట్‌గానే నీట్‌గా వాష్ చేసి యూజ్ చేస్తున్నాను. బా అనిపిస్తుంది కాపర్‌లో వాటర్ స్టోర్ చేసుకొని, మళ్ళీ బ్యాక్ టైమ్‌కెళ్ళినట్టు. ఎప్పుడు ప్యూరిఫైయర్లే కాకుండా ఇలాంటి వాటితో కూడా అప్పుడప్పుడు తాగుతుంటే బాగుంటుంది కదా! అండ్ ఇంకా వాకింగ్ అయితే వచ్చినాము. మా వాడైతే సైకిల్ తెచ్చుకున్నాడు. అండ్ ఇదొక ఫన్ లాగా ఉంటుంది కదా! ఎంత వర్క్ చేసినా కూడా వాళ్ళు ఆడుకునేదంటే బాగా ఇష్టంగా ఆడుకుంటారు కదా! ఇంకా నైట్‌కి డిన్నర్‌కి వచ్చేసరికి 7కి అయితే స్టార్ట్ చేస్తున్నాను.
సొరకాయ పళ్ళెం అంటే వంచిన చారు చేద్దామనేసి ప్లాన్ అన్నమాట. వచ్చేటప్పుడే శనగబెళ్ళు అయితే తీసుకొని వచ్చేసాను. కొంచెమే యూజ్ చేశాను. చాలా తక్కువే యూజ్ చేసేది. అందుకే ఒక హాఫ్ కేజీ అంత తెచ్చుకున్నాను. ఇంకా నీట్‌గా వాష్ చేసేసి దీన్నయితే ఒక 3 విజిల్‌లయితే వదులుకోవాలనమాట. అప్పుడే కొంచెం ఒక హాఫ్ అంతా కుక్ అయ్యి ఉంటుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో వదులుతున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి. అండ్ ఇంకా అది విజిల్ వచ్చే లోపల కాయలైతే కట్ చేసుకుందాము. ఒక సొరకాయ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మా ముగ్గురికి సరిపడా అవుతుంది. ఇదే చెప్పాలంటే మిగులుతుంది గూడా. అండ్ దీంతో అంతా బాగా ఆడుకుంటాడు. ఇప్పుడైతే ఎత్తిపెడతామా వద్దా అనేసి ఇట్లా కట్ చేసి పెట్టాను. చూద్దాం తను కావాలంటే ఇస్తాను, లేదంటే డస్ట్‌బిన్‌లో ఏసేస్తాననమాట. అండ్ దీనంతా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో, సొరకాయ కట్ చేసేది చానా ఈజీ గదా! చానా బావుంటుంది. ఇంకా మా వోడు కట్ చేయడానికి ఇలాంటివి ఇష్టపడతాడు గానీ, ఇప్పుడైతే చాలా టైర్డ్ అయిపోయిండాడు. సైకిల్ గూడా బాగా తొక్కాడు. ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసేది ఇదే సరిపోయింది గదా! అందుకే తనైతే రిలాక్స్ అవుతున్నాడు ఇంకా ఒకసారి స్నానం చేసేసి. నేనైతే వంటైతే చేసేస్తున్నాననమాట. ఇంకా ఎక్కువ పని చేసిన రోజైతే మంచిగా నిద్ర గూడా వస్తుంది గదా! దట్ టూ రూమ్ అంతా క్లీన్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంది. సో, సొరకాయనైతే కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ విజిల్ అయితే వచ్చేసింది. ప్రెషర్ కూడా తగ్గిందనమాట. అండ్ ఇప్పుడు చెక్ చేస్తున్నాను. అండ్ ఇంకా వంచిన చారు కాబట్టి కొంచెం పప్పులు కూడా మిక్సీకి పెట్టాల్సొస్తుందనేసి ఒక ప్లేట్‌లో తీసి సెపరేట్‌గా పెట్టేశాను. అండ్ ఇంకా సొరకాయ అంతా ఏసేసి ఇంకొంచెం తగినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాననమాట. కంప్లీట్‌గా అయ్యేంత కాదు కొంచెం. ఇంకా పసుపయితే యాడ్ చేయలేదు అప్పుడే. అందుకే ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసేసి దీన్ని ఇంకో 2 విజిల్ వదిలితే సరిపోతుంది. అండ్ ఇంకా వంచిన చారుకి తెల్లగడ్డలు కావాలి కాబట్టి నేనెప్పుడు పొట్టయితే ఉల్సెళ్తాననమాట. డైరెక్ట్‌గా ఏసేస్తాను. మెయిన్‌గా ఈ పొట్టులలంటే విసుగొచ్చేస్తుంది. నెయిల్స్ బావుంటే ఈజీగా ఒలిసేయొచ్చు గానీ, నెయిల్స్ కరెక్ట్‌గా లేదు, చిన్న చిన్నగున్నాయంటే చాలా కష్టము. అందుకే నేను యాక్చువల్‌గా ఇలా ఉల్చే పనంతా పెట్టుకోను. డైరెక్ట్‌గా మిక్సీ పట్టేసాను. బట్ ఈరోజేమో అలా ఒలుస్తాము అని అనిపించిందనమాట. అంటే ఇదొక చిన్న పని కదా! ఒకలాగా రిలాక్స్‌డ్‌గా నించొని టైమ్ పాస్ చేసినట్టు ఉంటుంది. అండ్ 2 టమాటాలయితే యాడ్ చేస్తున్నాను. ఒక తెల్లగడ్డ మొత్తం వేసేసుకున్నాననమాట. ఇంకా 2 టమాటాలు. ఇది పులుపయితే తక్కువుంటుంది గదా! ఈ హైబ్రిడ్ టొమాటోలు. ఇవంతా సలాడ్‌కి బావుంటాయి. ఇలాంటి పులుసులకంతా నాటి టొమాటోలే బావుంటాయి. నాకదే నచ్చుతాయనమాట. అండ్ ఇంకా ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ గూడా వేసేసుకున్నాను. ఒక చిన్నగా చింతకాయ యేసుకున్నాను. ఇంకా పప్పులో ఆరపెట్టిండేది కూడా యాడ్ చేయాలి. బట్ ఇక్కడికే ఫుల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దామనేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొంచెం స్పేస్ అయితే ఉంటుంది కదా! అండ్ ఇంకా సొరకాయ చూస్తే ఇంకా ప్రెషర్ ఉన్నింది. ఆ లోపల ఇది కొంచెం ఆరిందనమాట సగం దాకా. ఇంకా మిక్సీలో పట్టేస్తాంలే సరిపోతుందనేసి పప్పులో యాడ్ చేసేసి దీన్నైతే మంచిగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అప్పుడే వస్తుందనమాట. ఎంత నున్నగా ఉంటే అంత బా వస్తుంది. ఇంకా వంచిన చారు చేస్తే, సంగటి చేస్తే చాలా సూపర్ కాంబినేషన్ గదా! అందుకే సంగటి చేసేసాను. పిండి ఎక్కువయింది అనిపించిందనమాట. అందుకే ముందుగానే తీసి పెట్టేశాను. ఇలా డౌట్ వచ్చినప్పుడు తీసి పెట్టేశాను. ఇన్‌కేస్ కావాల్సొస్తుంది అంటే అది పిండి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా! కుక్ అయ్యుండేది కదా! యాడ్ చేసుకోవచ్చు. సో, నేను పిండి తీసిందే ఎంతో మంచిదే అయింది. యాక్చువల్‌గా ఇక్కడ చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. రాయిలాగొస్తే అస్సలు తినలేం గదా! సో, బావున్నింది కరెక్ట్‌గా పిండయితే తీసినందుకు. అండ్ మా ముగ్గురికి అయితే సంగటయితే చేసేస్తున్నాను. సో, సంగటయితే రెడీ అయిపోయింది. మా వోడికైతే చాలా అంటే చాలా ఆకలేస్తుందంట. ఇంకా సాంబారయితే ఇంకా ఇక్కడ ఉడుకుతానే ఉంది. అందుకే తిరగబాతు పెట్టేస్తాము. ఇంకా భరించలేనంత ఆకలొచ్చేయింది మా వోనికి సడెన్‌గా. అందుకే కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సాస్లు, జీలకర్ర యాజ్ యూజువల్ ఇవంతా సేమ్. కానీ తెల్లగడ్డలేసుకోవచ్చు, లేదంటే ఎర్రగడ్డలేసుకోవచ్చనమాట తిరగబాతుకి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటేసుకుంటే చాలా బావుంటుంది. ఒక 4 తెల్లగడ్డలనైతే ఇలా నుజ్జు కొట్టేసి ఏసేసాననమాట. ఇవంతా మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ ఒక 2 ఎండుమిరపకాయలైతే ఏసుకున్నాను. అండ్ పచ్చికరివేపాకు, హింగు ఏసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. ప్రతి వంటకి ఆల్మోస్ట్ నేను ఏస్తూనే ఉంటాను. ఫ్లేవరు బావుంటుంది. ఇంకా టేస్ట్ తినేటప్పుడు కూడా చాలా అమేజింగ్ ఉంటుంది. సో, మంచిగా ఫ్రై అయింది గదా! ఇంకా సాంబార్లో వేసేయడమే. సాంబార్‌ని ఎప్పుడూ లో ఫ్లేమ్‌లో అంటే సిమ్‌లో కుక్ చేయాలనమాట. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది వంచిన సాంబారు. హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో కాకుండా ఒక పొంగొచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టేయాలి. మా వాడికి చాలా ఆకలేసింది కాబట్టి లైట్‌గా సాంబారేసి ఇచ్చేసాను. ఇంకా తను తింటూ ఉన్ని అనేసి.
ఇంకా పల్యంకైతే తిరగబాతు పెట్టేస్తున్నాను. టెంకాయ కానీ శనక్కాయ గింజలు కానీ ఇవేమి యాడ్ చేయలేదనమాట. జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. చెప్పాను కదా మా వాడికి భయంకరంగా ఆకలేస్తుందనేసి. అండ్ ఇంకా ఎర్రగడ్డలు 2 ఎండుమిరకాయలు అయితే యాడ్ చేశాను. అంటే ఒక 2, 3 అంతా. మళ్ళీ పచ్చికరివేపాకు యాడ్ చేసేసి మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సొరకాయ మళ్ళీ శనగబెళ్ళు, దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట వేసేసి. టెంకాయ యాడ్ చేయాలంటే ఇందాక ఎర్రగడ్డలు ఫ్రై అయింది కదా అప్పుడే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం ముద్దగా ఉంటే ఇష్టంగా తింటారన్నమాట. అందుకనేసి పొడిగా ఉంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు తినడానికి. ఒకవేళ శనగ్గింజలు యాడ్ చేస్తాము అంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి యాడ్ చేసేసాను. ఇంకా సాంబార్ కూడా గుమగుమలాడిపోతూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ సొరకాయ పల్యం కూడా రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్కి రాగి సంగటి అయితే సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్లో మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.